వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన తర్వాత దీపావళి పండుగని బెంగళూరులో జరుపుకొని తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఈరోజు ప్రజలతో ప్రెస్ మీట్ ప్రజలకి తన సందేశాన్ని అందించినటువంటి దాంట్లో లిక్కర్కి సంబంధించి మాట్లాడారు. సో దాని మీద పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దాని మీద తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడదాం అనుకున్నారు, ఏం చెప్దాం అనుకున్నారు అబౌట్ డేటా సెంటర్స్ అనే దాని మీద ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే ముందు వారు మాట్లాడాలి అనుకున్నటువంటి దాన్ని ప్రెస్లో అడిగినటువంటి దాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. సో డేటా సెంటర్ ఇస్ గోయింగ్ టు బి ఎ కీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాల. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, విలేకరి అడిగినటువంటి ప్రశ్నకి, బిహైండ్ ద స్క్రీన్ అడిగినటువంటి ప్రశ్నకి, అంటే డేటా సెంటర్ని మీరు అపోజ్ చేస్తున్నారంటే వై షుడ్ బి అపోజ్? మేము అపోజ్ చేయట్లేదు, ఇన్ఫ్యాక్ట్ మేమే కదా రూట్స్ వేసింది అని చెప్పి ఆయన అన్నారు. ఆయన అన్నటువంటి మాటలను ఒక్కసారి చూస్తే సాక్షిలో వారి ప్రసంగాన్ని యథాతథంగా ఇచ్చిన దాంట్లో బుల్లెట్ పాయింట్స్: ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రాబోతోంది. రాంగ్. ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ వేసిన విత్తనమే. క్రాస్. వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు, అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదానీ గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్. అదానీ ఇందులో 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 87,000 కోట్ల పెట్టుబడి అదానీ పెడుతున్నారు. వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుల్ డేటా సెంటర్ని నిర్మిస్తున్నాయి. అదానీ కట్టాక గూగుల్ దీన్ని వాడుకుంటుంది. ఇందుకు సంబంధించి ఐటీ సెక్రటరీ భాస్కర్కి గూగుల్ ప్రతినిధి కూడా లేఖ రాశారు. చంద్రబాబు కనీసం అదానీకి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. జగన్ సర్కార్కు ఆ క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీకి ఆ ఘనత దక్కుతుందనే బాబు ఈ పని చేయడం లేదు. దిస్ ఇస్ వాట్ ద బుల్లెట్ పాయింట్స్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్. పాయింట్ 1, ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రాబోతుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టడం? ఇప్పుడు చెప్పొచ్చు ఎవరి క్రెడిట్ వాళ్ళది అనేది. నిన్న కూడా చెప్పా, వైజాగ్ ఏఐ హబ్ వర్సెస్ అదానీ డేటా సెంటర్ అని చెప్పొచ్చు. 132 ఎకరాలు నేను ఇచ్చాను, దానికి దీనికి సంబంధం లేదు, అది నేను తెచ్చాను, చంద్రబాబు నాయుడు తెస్తే తేవచ్చేమో, వాళ్ళకి మీరు ఇంత ఓట్లేసి ఇచ్చింది వాళ్ళని పని చెయ్యమనే కదా అన్నటువంటి హుందాతనంతో వారు మాట్లాడితే బాగుండేది. పాయింట్ 1. సరే, క్రెడిట్ ఆయనకి ఇవ్వడం ఇష్టమా లేదా అంటే ఇప్పుడు సేమ్ అదే అంటున్నారు, ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని. బికాజ్ అదానీ డేటా సెంటర్ అనేటువంటిది రావడానికి గల కారణం 2019 జూన్ 6వ తేదీ, అలాగే జనవరి 6వ తేదీ, జనవరి 23వ తేదీ. జనవరి 6వ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకున్నటువంటి అదానీ, గౌతమ్ అదానీ ఆల్రెడీ చూపించాం. అండ్ జనవరి 23 దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌతమ్ అదానీ తోటి లోకేష్ భేటీ అయ్యి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా లోకేష్ భేటీ అయినటువంటిది కూడా మనం చూసాం. అనౌన్స్మెంట్ వాజ్ దట్ మూమెంట్. అదానీ డేటా సెంటర్ అలాంగ్ విత్ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి రిలయన్స్ కూడా అక్కడ పెట్టబోతోంది అని చెప్పి ఆ రోజు వచ్చినటువంటిది. విచ్ ఇస్ నాట్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అదానీ డేటా సెంటర్. నౌ ఇట్ ఈస్ నాట్ గూగుల్ డేటా సెంటర్. రెండు అసలు సంబంధమే లేనిది, రెండింటికి సంబంధం లేదు. అదానీ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అదానీ ఇందులో 87,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది, విచ్ ఈజ్ రాంగ్. అదానీ పెట్టుబడులు పెట్టడం లేదు. గూగుల్ 133,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉంటే అందులో గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ ఇంకో 87,000 కోట్లు పెడుతూ ఉంటే ఇక్కడ గూగుల్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి స్క్రిప్ట్, ఆయన చెప్పాల్సినటువంటి పాయింట్. ఇది పబ్లిక్ పాయింట్లేనండి, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. బికాస్ వాస్తవం ఈజ్ వాస్తవం, దిస్ ఇస్ వాస్తవం. సో అదానీ డేటా సెంటర్కి 132 ఎకరాలు ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు గత ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో, అదానీ డేటా సెంటర్ ఈజ్ డిఫరెంట్, గూగుల్ ఏఐ హబ్ ఈజ్ డిఫరెంట్. ఈ ఏఐ హబ్ అనేది కంప్లీట్గా సుందర్ పిచాయ్ నుంచి వచ్చింది, గౌతమ్ అదానీ నుంచి కాదు. మరి అయినా ఎందుకని చెప్పి ఇవన్నీ మాట్లాడడం అంటే, ఇక్కడ డేటా సెంటర్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అని ఇప్పుడే చెప్పారు కదా వీడియోలో, అది ఒక కీ మాత్రమే. ఏఐ హబ్ అనేది ఒక కీ మాత్రమే, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది అంటూ నారా లోకేష్కి క్రెడిట్ ఇస్తున్నారు. ఇక్కడ లోకేష్ని సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ వాట్ హీ వాజ్. అండ్ అదానీ కట్టిన తర్వాత గూగుల్ వాడుకుంటుంది. అంటే ఏంటి, ఇక్కడ అదానీ ఒక కాంట్రాక్టర్,
అదాని ఇన్ఫ్రా ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నిర్మాణ రంగానికి సంబంధించి వాళ్ళు సిమెంటు, ఇటకలు, కావాల్సినటువంటి కాంపోనెంట్స్, మెటీరియల్ ఇవన్నీ కూడా మళ్ళీ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు నిర్మిస్తున్నారు. నిర్మించిన దాంట్లో డబ్బులు తీసుకుంటున్నారు. దో ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ దిస్ నిర్మాణం ఏదైతే ఉందో, బిల్డింగ్ నిర్మాణం అనేది, ఆ బిల్డింగ్ నిర్మాణం వరకు అదానితో పార్ట్నర్షిప్. ఎలాగా గూగుల్ డబ్బులు ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టి కట్టిస్తారు దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా. అట్ ద సేమ్ టైం గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అనుకుందాం, సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా అదాని డేటా సెంటర్కి చెల్లింపులు గూగుల్ చేస్తుంది. మొత్తం ఓవరాల్ ఎంటిటీ అనేది గూగుల్కి ఉంటుంది. ఇందులో అదాని చేసింది ఏముంది? అదాని ఇన్ఫ్రా కంపెనీ కింద నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళతోటి కాంట్రాక్ట్ ఉందంటే రోడ్డు మొత్తం కడుతున్నారని చెప్పి అది అదాని రోడ్డు అయిపోదు కదా, అంతే కదండి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఉంది. వాళ్ళు టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచినటువంటి దాంట్లో లేదు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ పెట్టుకున్నారని అనుకుందాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఎన్హెచ్ఏ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ టోల్ గేట్లు, లేదు అంటే ఇప్పుడు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ ఏమన్నా అదాని ఇన్ఫ్రా వాళ్ళు కట్టేశారా? లేదు కదా. గంగవరం పోర్ట్ ఏమన్నా అదాని వాళ్ళు కట్టారా? లేదు కదా, అది జస్ట్ కొన్నారంతే. ఇక్కడ కూడా అదే లాజిక్ అప్లై అవుతుంది. ఐటీ సెక్రటరీ భాస్కర్కి గూగుల్ ప్రతినిధి లేఖ రాశారు. ఐటీ సెక్రటరీ భాస్కర్కి గూగుల్ ప్రతినిధి లేఖ రాస్తే అది ఆ లేఖను చూపిస్తే చంద్రబాబు నాయుడు గారు చూపించాలి, లేదంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్కు మా ఐటీ సెక్రటరీ భాస్కర్కి లేఖ రాశారు అని చెప్పి వాళ్ళకి చూపించాల్సింది. ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎలా వెళ్తుంది? ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి లేఖల వివరాలు, ప్రభుత్వానికి లేఖలు ఎవరు రాస్తున్నారు అనేటువంటి వివరాలు విపక్షాలకు ఎలా వెళ్తున్నాయి అవి? అప్పుడంటే ఓకే, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అసెంబ్లీలో పెట్టుకొని పబ్లిక్కి తెలియాలి, రాష్ట్రం అంతా తెలియాలి అని కియా మోటార్కి సంబంధించి హండాయ్ ఎవరైతే ఉన్నారో హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి, ఐ రిమెంబర్ దోస్ ఓల్డ్ అండ్ గోల్డెన్ డేస్, ద హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అని చెప్పి మెన్షన్ చేశారంటేనే అర్థమైపోతుంది. బికాజ్ ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాస్ట్ల గురించనో ఇంకో దాని గురించనో వాళ్ళు రాయరు, మెన్షన్ చేయరు. అండ్ హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అనేది ఇట్స్ నాట్ వరల్డ్ వైడ్లో రెడ్డి అన్న పేరుని మాత్రమే హైలీ రెస్పెక్టెడ్ అన్నారు. బ్రిటన్కి వెళ్తే సర్ అనేటువంటి బిరుదిస్తారు, అక్కడ ఉండేటువంటివి అక్కడ ఉంటాయి. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా? అదాని డేటా సెంటర్ని మేమే తీసుకొచ్చామన్నారు, ఓకే, శంకుస్థాపన మీ దగ్గర కార్యక్రమాలు జరిగాయి అన్నారు, బాగానే ఉంది. 132 ఎకరాలు ఇచ్చామన్నారు, బాగానే ఉంది. ఆ క్రెడిట్ మీకే ఇచ్చారు. దానికి కానీ ఇనిషియేషన్ వచ్చింది వాళ్ళ దగ్గర అన్నప్పుడు దెన్ వై అగైన్? ఇదే తెలియనటువంటి అంశం. తర్వాత వైఎస్ఆర్సీపీ ఘనత తగ్గుతుంది. గూగుల్ని తీసుకొచ్చింది ఎవరు? గూగుల్కి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నేతలు కానీ గూగుల్ సుందర్ పిచాయిని కలిసి మీరు ఇక్కడ ఏ హబ్ని విశాఖలో పెట్టండి అని ఏమైనా ప్రపోజల్స్ వాళ్ళకి పంపించారా? పంపించినవి ఏమైనా ఉన్నాయా? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అప్రూవల్స్ వచ్చాయా? దావోస్లో ఏమైనా సుందర్ పిచాయిని కలిసారా వెళ్ళి? సో మొత్తానికి ఏం చెప్దాం అనుకున్నారంటే గూగుల్ తెచ్చింది మేమే, ఓ పక్కన అది అదే, ఇది ఇదే అంటూనే అది ఇది కాదు, ఇది అది కాదు, ఈ టైప్లో మాట్లాడడం ఆయనకే చెల్లిందేమో అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అసలు అది డేటా సెంటర్, గూగుల్ది డేటా సెంటరే కాదు. ఆ డేటా సెంటర్ అని పలకడమే పెద్ద తప్పు, అలవాట్లో పొరపాటు నాకే వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అది డేటా సెంటర్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్. హబ్ అంటే ఒక సమూహము, ఆ సమూహంలో వివిధ కంపెనీల వల్ల డేటా సెంటర్లు ఉంటాయి. అది గూగుల్ అవ్వచ్చు, రైడెన్ అవ్వచ్చు, సిఫీ అవ్వచ్చు, లేదు అంటే మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేదంటే టీసీఎస్ అవ్వచ్చు. మరి ఇన్ని కూడా వస్తున్నాయి కదా, ఇవి కాకుండా ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. చాలామంది దాన్ని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇది హబ్ మాత్రమే, గూగుల్ డేటా సెంటర్ కాదు. గూగుల్ ఏఐ హబ్ which is a collection of or group of data centers establishing. గూగుల్ వాళ్ళకి అక్కడ సర్వీస్ అందివ్వబోతోంది. అట్ ద సేమ్ టైం గూగుల్ ఇక్కడి నుంచి శ్రీలంకకు కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా, వియత్నాం, హాంకాంగ్, అటు పక్కన పైన దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటికీ కూడా సర్వీస్ హబ్ అనేది ఇది అవుతుంది. ఇది వాస్తవం. దిస్ ఈజ్ వాస్తవం అధ్యక్ష. దెన్ ఐ డోంట్ నో వై జగన్మోహన్ రెడ్డి గారు మిస్లీడింగ్ ద పీపుల్ అగైన్. మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి, పోనీ చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.